అయిన యేసుక్రీస్తు నామములో మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సందర్భములో పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇక్కడ పౌలు గారు సంఘముతో చెప్తున్నారు, నిద్రించుచున్న నీవు ఇక మేల్కొని ఉండు, ఇదిగో క్రీస్తు మీ మీద ప్రకాశిస్తున్నాడు, క్రీస్తు మీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పాను. ఈ వాక్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమును చీకటిగాను గాఢాంధకారపు పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు ఆయన వెలుగుమయముగా ఉండటానికి ప్రతి మానవ జీవితములలో జీవింప చేయటానికి లోకానికి వచ్చిన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు వాక్యము నీ మీద, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నారు. అయితే ఆత్మ సంబంధముగా దేవుని వాక్యమును బట్టి ప్రభుతో నిబంధన గలవారై ఉన్నట్లయితే ఆయన వెలుగులో ప్రకాశమానముగా జీవించదురుగాక. యెషయా గ్రంథములో 26వ అధ్యాయము 19వ వచనం, మృతులలో నుండి నా వారిని బ్రతుకుదురు, నా వారు శవములైనటువంటి వారు జీవమును ఇదిగో మొట్టినట్లుగా వారు అలాగునగుదురు, మెలకువ కలిగి ఇదిగో వారు మంచు ప్రకాశించుచున్నట్లుగా, మంచు భూమి మీదను తడిపినట్లుగా వారిని జీవులుగా, సజీవులుగా నేను వారిని లేపెదనని ఈ వాక్యములు తెలియచేస్తున్న మాట. ఇక్కడ కూడా చెప్తున్న మాట, మృతులైపోయినటువంటి మరి ప్రజలు, చీకటి అంధకారపు క్రియలలో ఉన్న ప్రజలు, ఇదిగో జీవము లేనటువంటి వారు, అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో వాక్యం ఇక్కడ చెప్తున్న మాట సచ్చిన శవములతో పోల్చినట్లుగా రాయబడి ఉంది ఇక్కడ. అట్టి వారిలో యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అనేది మనం గమనిస్తే, ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నది. ఎవరి మీద క్రీస్తు వారిలో ప్రకాశిస్తూ ఉంటుందో వాక్యం చెప్తున్నటువంటి మాట, వారిలో జీవము కలుగుతుంది, వారిలో వెలుగు కలుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వారు అంగీకరించి ప్రభునందు నిలిచి ఉంటారో వారిలో జీవము కలుగునని లేఖనాలు తెలియజేస్తున్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటలో రోమాపత్రికలో 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాం. మరియు మీరు కాలమును ఎరగని వారుగాను నిద్ర మేలుకొని, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినటువంటి విషయములో మీరు తెలుసుకొని అలాగున చేయుడి. మనము విశ్వాసమును బట్టి మునుపటి విశ్వాసము కంటే ఇప్పుడు రక్షణ మనకి సమీపముగా ఉన్నది. రక్షణ మన కొరకు మరి సమీపముగా ఉన్నది. ఇది ఇక్కడ మా వాక్యమును. కాస్త మనం కాలమును ఎరిగిన వారమై దేవుని గురించి మనం తెలుసుకొని విశ్వాసులు మనం చెప్పుకొనొచ్చు. విశ్వాసము కంటే ఆ దేవుని సన్నిధిలో ఈరోజు రక్షణ మనకు సమీపముగా ఉన్నది, మరి సమీపముగా ఉన్నదని చెప్తున్నాడు. క్రిస్మస్ అంటే ప్రభు సన్నిధిలో ఏంటి అనేది మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నారు. క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నటువంటి అనుభవం ఏంటంటే, ఇదిగో రక్షణ మన కొరకు సమీపముగా ఉంది. రక్షణ మన కొరకు సమీపముగా ఉన్నది. ఆయన సన్నిధిలో రక్షించబడాలి. యెరికో ప్రాంతానికి ప్రభు వస్తున్నారు, కానీ యెరికో ప్రజలందరూ కూడా ఉన్నారు అక్కడ. ప్రభు రావటమే యెరికో ప్రాంతంలో ఉన్న ప్రజల వైపు కాదు, కానీ యేసు ప్రభు వారిని నేను ఏమైనా చూడాలనుకున్నటువంటి చుట్టూ గుబురులో కూర్చున్నటువంటి వ్యక్తితో ప్రభు తలెత్తి చూసి, నువ్వు దిగిరా, నీ ఇంట్లో నేను ఉండగోరుతున్నానని చెప్పాడు. సంతోషముగా తీసుకెళ్ళాడు జక్కయ్య. సంతోషముగా తీసుకెళ్ళాడు. అక్కడ సొనుగులు గొనుగులు కూడా వినపడినాయి. ఈ పాపి ఇంట్లో బస చేయటానికి వెళుతున్నాడు ఏంటి? అయినను ప్రభు వారి ఇంట్లోనికి వెళ్ళారు.
ఎప్పుడైతే జక్కయ్యను చూశారో, జక్కయ్య ప్రభువును చూశారో, అతనిలో ఉన్న బలహీనతలు ఒప్పుకున్నాడో, వాక్యం చెప్తున్న మాట, అతనులో మేలుకు కలిగి ఆయన అంటారు, నేను ఎవరి దగ్గరైనా పేదల దగ్గర నేను ఒక కొంత తీసుకుంటే తిరిగి 4 వంతులు ఇచ్చేస్తాను. ప్రభు వెనువెంటనే ఇతని యొక్క ఆలోచన విధానాన్ని చూసి ఆయనలో ఉన్న దేవుని యందు ఆ భయము, ఆ నమ్మకత్వాన్ని మనం గమనించినట్లయితే ఆయన మీదకి, ఆయన కుటుంబం మీదకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. విశ్వాసము కంటే మనం విశ్వాసములో ఉన్నాము, మంచిదే. వాటికన్నా ఇంకా మరి సమీపముగా ఉన్నది ఆయన రక్షణ, మనకు సమీపముగా ఉన్నది. యేసు క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. వారి మీద ప్రకాశించుచున్నటువంటి అనుభవం ఏంటంటే, ఒక అనుభవం, ఇదిగో నీవు అక్కడి నుంచి రక్షణ పొందుకోవాలి, అక్కడి నుంచి దేవునితో నడుచుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయములో 26వ వచనములో మనం గమనించినట్లయితే, తండ్రిలు ఇలాగున తన ఎంతట తాను జీవము గలవారై ఉండి, అలాగున కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉండుటకును కుమారునికి అధికారము అనుగ్రహించబడును. యేసుక్రీస్తును గురించి ఇక్కడ మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తునకు భూమి మీద సర్వాధికారములు ఉన్నవి, ఆయన వెలుగు ప్రకాశించుచూ ఉన్నదనేది మనము ఆ సత్యమైనటువంటి మాటలను మనము చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి. ఎందుకంటే అక్కడ అంటారు, ఆ అధికారము ఏమై ఉన్నదంటే ప్రభు అధికారముగా ప్రకటన చేస్తున్నారు. అందుకని పౌలు గారు లేఖనాల్లో రాయబడిన మాటల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారైతే మేలుకొని పాపము చేయకుండా దేవుని గూర్చినటువంటి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇవి చెప్పుచున్నానని చెప్తున్నాడు. ఇదిగో నీతి ప్రవర్తన కలిగి మీరు మేలుకోనండి. మీ మీద ప్రభు క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశించబడాలంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు పాపమును విడిచిపెట్టాలి. పాపము విడవలేనటువంటి మరి జీవితము వెలుగు జీవితం కాదండి. పాపమును విడిచిపెట్టలేని జీవితం, ఇదిగో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునే జీవితం కాదండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, పాపమును విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నీకు, నీ కుటుంబమునకు యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. ఆ తప్పిదములు, ఆ బలహీనతలు ఏమున్నాయో విడిచిపెట్టగలిగితే ప్రభు నీ మీద ఉదయించునుగాక. కాబట్టి ఇక్కడ గమనించాలి, మరి దేవుని సన్నిధిలో ఇదిగో నీతి ప్రవర్తన కలిగి మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధి రక్షణను అనుభవిస్తావని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్న మాటలు. తిమోతి రాసినటువంటి 2వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం, 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. క్రీస్తు యేసు మనలను రక్షణ ప్రత్యక్షమవ్వాలని బయలుపరచబడినది. తాను కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. మీరు గమనించాలి, ఆయన మనల్ని వెలుగుతో మనల్ని నింపటానికి ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. యేసుక్రీస్తు రక్షకుడుగా మనకి రక్షణను ప్రత్యక్షపరచబడినటువంటి రీతిగా, బయలుపరచబడినట్లుగా తాను కృపను బట్టి మనల్ని రక్షించుటకు ఇదిగో పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. అయితే ఆ క్రీస్తు యేసునందు మరణము నిరార్థకము చేసి జీవము అక్షయతమైనటువంటి సువార్త వలన వెలుగు తీసుకొచ్చాను. ఈ వెలుగు ఎక్కడ ఉన్నదంటే దేవుని సువార్త, దేవుని వాక్యము మనల్ని వెలిగించబడాలి. ప్రతి మనిషి వెలిగించబడాలి. లోకమనే చీకటి, అంధకారపు చీకటి బంధకాల మధ్యలో ఉన్నారు. ఇదిగో చీకటి కలిగినటువంటి జీవితాల్ని యేసుక్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ప్రకాశమానముగా నిన్ను దీవించడానికి ఆయన కృప చూపిస్తున్నాడు. అది దేని వలన ప్రకాశించబడుతుంటారంటే సువార్త వెలుగులో నీవు తేజరిల్లాలి, దేవుని వాక్యమును బట్టి. అప్పుడు నీలో నుండి మరణము నిరార్థకము చేసి జీవము అక్షయత వెలుగులోనికి తీసుకొస్తాడు ఆయన. వాక్యమును విని వాక్యానుసారంగా నడుచుకోకపోతే వాక్యము నీ మీద మొదటిగా ప్రకాశిస్తూ ఉంటుంది. వాక్యమే వెలుగై ఉన్నది.
వెలుగు వాక్యమును కలిగినటువంటి ప్రకాశమానమైన జీవితం కలిగి ఉండాలంటే దేవునితో మనం పరిశుద్ధపరచబడి ఆ పిలుపుకు తగినట్లుగా ఆ ప్రతిష్ఠితమైనటువంటి దేవునితో నిబంధన కలిగి నడుచుకోవాలని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈ సందర్భముగా ఈ ప్రారంభములో క్రీస్తు మీ మీద ప్రకాశిస్తున్నాడు. క్రీస్తు మీ గృహాల మీద ప్రకాశిస్తున్నాడు. క్రీస్తు మీ మార్గములలో ప్రకాశమానముగా ఉన్నారు. అయితే ఈ సువార్తను మీరు విని ఈ వాక్యమును బట్టి మీరు అనుసరించి నడుచుకున్నట్లయితే ఇదిగో వాక్యమును బట్టి నీకు జీవము, అక్షయత వెలుగులోనికి వచ్చి నీవు నీ కుటుంబం అంతా రక్షణ వెలుగులో ప్రకాశమానమైన క్రీస్తు మీ మీద ఉదయించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయమే, ఈ నెల ప్రారంభములోనే మీ బిడ్డల మీద ప్రకాశమానముగా వెలిగించబడి క్రీస్తు మీలో అయ్యా ప్రతి ఒక్కరిలో వాక్యమయ్యున్న దేవుడు వాక్యము చేత మొదటిగా వెలిగించబడి మీ మార్గములు, మీ జీవములు, మీ యొక్క సత్యమును తెలుసుకొని వెంబడించేటువంటి వెలుగులో ప్రకాశమానముగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.